ట్రీట్మెంట్ ఆఫ్ టిపికల్ కేసెస్ అని గాయత్రి ప్రెజెంట్ చేస్తుంది. పోలా గాయత్రి, డాక్టర్ వాసుదేవ. ఓకే, నమస్తే. ఇందులో మొట్టమొదటిగా బ్రాంకో న్యూమోనియా కేసు అండి. ఇది అరౌండ్ 2014 ఆ టైంలో ఒక బాబుని తీసుకొచ్చారు. అప్పటికి ఆ బాబు వయసు 2.5 ఏళ్ళు. గట్టిగా చెప్పవా? ఒక్క నిమిషం. ఓకే, 2014లో అండి ఒక బాబుని తీసుకొచ్చారు. 2.5 years అన్నమాట. ఆ బాబుని డిస్పెన్సరీకి తీసుకొచ్చే టైంకి ఆ బాబు కండిషన్ ఏంటంటే విపరీతమైన ఆయాసం అది ఉండింది, వీజింగ్ అది ఉండింది, ప్రొడక్టివ్ కాఫ్, హై ఫీవర్తో తీసుకొచ్చారనమాట. సో ఇటువంటి సిమ్టమ్స్తో బాబు అంటే అతని 8వ నెల నుంచి ఇంచుమించుగా ఎవ్రీ మంత్ 15 daysకి ఒకసారి అతనికి ఇటువంటి అటాక్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో అతనికి 8th monthలో ఏమైందంటే కాజేషన్, మరి పేరెంట్స్ చెప్పడం ఏంటంటే ఇంట్లో పూజ జరిగినప్పుడు, హోమంలో కూర్చున్నప్పుడు బాబు బాగా స్మోక్కి ఎక్స్పోజ్ అయ్యాడు. అప్పటి నుంచి బాబుకి ఏంటంటే సివియర్ కంజెషన్, ఆయాసంతో స్టార్ట్ అయింది. అది స్లోగా ఇంకా ఫీవర్స్ కూడా రావడం మొదలుపెట్టాయి. సో బాబుకి ఇంచుమించు 9వ నెల నుంచి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇవన్నీ ఇస్తూ వచ్చారు. డిస్పెన్సరీకి వచ్చేటప్పటికి బాబు కండిషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ వన్స్ ఇన్ 15 days అతనికి హై ఫీవర్ విత్ సివియర్ కంజెషన్, వీజింగ్, కాఫ్ ఇవన్నీ ఉండేవన్నమాట. దీంతో పాటు లాస్ ఆఫ్ ఎపటైట్ ఉండేది. ఈ కంటిన్యూస్ ఫీవర్స్ వల్ల వెయిట్ లాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో బాబు అప్పటికి ఆల్రెడీ హై స్టెరాయిడ్స్ మీద ఉన్నాడు. ఇంచుమించు వారానికి 5 రోజులు, రోజు 3 పూట్ల స్టెరాయిడ్స్తో నెబిలైజేషన్ ఉండేది. వెరీ హై పవర్ఫుల్ స్టెరాయిడ్స్ ఇచ్చేవారు అండ్ యాంటీబయాటిక్స్ కూడా ఇస్తుండేవారు. సో అప్పటి కండిషన్ ప్రకారం బాబు నా దగ్గరికి వచ్చేటప్పటికి హై ఫీవర్, ఈ సిమ్టమ్స్ అన్నీ చూసి బాసిలినం 200 వేసానండి. వేసి ఒక నెక్స్ట్ డే దాకా వెయిట్ చేసాం. వాటర్ డోస్ ఇచ్చాను, బట్ నెక్స్ట్ డేకి అలాగే ఉండింది, ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. సో బాసిలినం 1M వేసాను. బాసిలినం 1M వేసిన తర్వాత టెంపరేచర్ స్లోగా కంట్రోల్ అయింది ఒక 24 hours. బట్ వీజింగ్, ఆయాసం అవన్నీ అలాగే ఉన్నాయన్నమాట. సో టెంపరేచర్ కంట్రోల్ అయిన తర్వాత ఒక 2 days వాటర్ డోస్ మీద ఉంచి చూశాను. ఆయాసం కంట్రోల్ అవ్వకపోయేసరికి అప్పుడున్న సిమ్టమ్స్ ప్రకారం యాంటిమ్టార్ట్ ఇండికేట్ అయింది. సివియర్ కంజెషన్, కాఫ్, ఎంత ట్రై చేసినా అది ఫ్లమ్ బయటికి రాకపోవడం, ఇవన్నీ చూసి యాంటిమ్టార్ట్ 30 వేసాం. యాంటిమ్టార్ట్ 30 వేసిన తర్వాత కొంచెం స్లోగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏం చేశానంటే బ్లాటా మదర్ టింక్చర్ లిక్విడ్ డైలీ 3 times ఇస్తూ వచ్చాను బాబుకి. స్లోగా ఒక 2-3 daysలో ఆయాసం, దగ్గు కూడా తగ్గాయి. సరే ఇదంతా తగ్గింది కదా అని చెప్పి ఒక 2 weeks తర్వాత మళ్ళీ మందుకు తీసుకొచ్చారు బాబుని. అప్పటికి మళ్ళీ కొంచెం మైల్డ్గా కాఫ్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అప్పుడు ట్యూబర్కిల్నం 200 వేసాను. కానీ ట్యూబర్కిల్నం 200 వేసిన తర్వాత ఒక 2 daysకి మళ్ళీ టెంపరేచర్ వచ్చింది, హై టెంపరేచర్. సో మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ చేయాల్సి వచ్చింది. బాసిలినం 1M వేసాను. వేసిన తర్వాత టెంపరేచర్ కంట్రోల్ అవ్వడం, ఒక 2-3 daysకి మళ్ళీ యాంటిమ్టార్ట్ వేయడం. సో ఇంచుమించుగా ఒక 4 months ఇదే సైకిల్ అండి. ఎవ్రీ 15 daysకి బాబుకి టెంపరేచర్ రావడం, బాసిలినం, యాంటిమ్టార్ట్ వేస్తూ ఉండడం. ఈ పీరియడ్లో ఏంటంటే బ్లాటా మాత్రం ఆపలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెంపరేచర్ వాటర్ డోస్ ఇస్తూ, వాటర్ డోస్తో పాటు ఆల్టర్నేట్గా బ్లాటా మదర్ టింక్చర్ వేస్తూ వచ్చాను. సో ఒక 4 months ఈ 4 months స్పాన్లో ఒక 2 సార్లు ట్యూబర్కిల్నం 200 వేసాను. ఒక 4 months అయ్యేటప్పటికి మెల్లగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫీవర్ అకరెన్స్ అన్నది తగ్గుతూ వచ్చింది. నెలకి ఒక 2-3 సార్లు వచ్చే ఫీవర్ 2 monthsకి ఒకసారి వస్తూ ఉండింది అనమాట. అండ్ ఆయాసం అది కూడా తగ్గింది. అంతకుముందు రోజుకి ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీవర్ ఖచ్చితంగా ఆ అబ్బాయికి 3 times నెబ్యులైజేషన్ ఇస్తూనే ఉన్నారు. సో ఆ నెబ్యులైజేషన్ ఇవ్వడం అనేది కూడా తగ్గిందనమాట. అంటే అసలు ఆ అబ్బాయికి ఇంకా నెబ్యులైజేషన్ ఇవ్వకపోతే విపరీతమైన ఆయాసం వస్తుంది. సో ఆ స్టేజ్ నుంచి స్లోగా
స్టెరాయిడ్స్ అవన్నీ ట్యాపర్ చేసుకుంటూ ఒక 5 months అయ్యేసరికి వీక్లీ అంటే డైలీ ఒక 3 times ఇచ్చే నెబులైజేషన్ని వీక్లీ ఒక 2-3 timesకి ట్యాపర్ చేస్తూ వచ్చాం. వచ్చి ఒక 5 months అయ్యేసరికి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీవర్స్ అక్కడి నుంచి కూడా తగ్గిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక డోస్ ట్యూబర్కులినం వేసాము. వేసిన తర్వాత ఒక 1 month అలా బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది. అప్పుడు కొంచెం 102, 103 ఫీవర్ అలా వచ్చిందనమాట. సో దెన్ వి గేవ్ బాసిలినం 10 mg అండి. బాసిలినం 10 mg ఇచ్చిన తర్వాత ఫీవర్ అది తగ్గింది, బట్ ఆయాసం అవన్నీ అట్లాగే ఉన్నాయన్నమాట. సో ఈ బాసిలినం 10 mg వేసిన ఒక 1 monthకి ట్యూబర్కులినం 1 mg వేసాం. ఈ ట్యూబర్కులినం 1 mg వేసిన తర్వాత కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందన్నమాట. సో ఫీవర్స్ రావడం అది ఇప్పుడు ఇంచుమించు ఈ ట్యూబర్కులినం 1 mg వేసిన తర్వాత ఒక 6 నెలల దాకా అతనికి ఫీవర్ రాలేదు. బట్ ఎవ్రీ మంత్ కొంచెం ఈ ఆయాసం దగ్గు మాత్రం వస్తూ ఉండేవి. అప్పుడు ప్రజెంట్ చేసిన సిమ్టమ్స్ని బట్టి స్పాంజియా 30, యాంటిమ్టార్ 30 ఇవి వేస్తూ డైలీ బ్లాటాతో పాటు సెనేగా ఒకటి యాడ్ చేసాం, మదర్ టింక్చర్. ఈ రెండు కలిపిన మదర్ టింక్చర్ డైలీ 3 times ఇస్తూ వచ్చాం. ఎప్పుడైనా ఆయాసం ఎక్కువ అనిపించినప్పుడు ఎవ్రీ 3 hourly కానీ 4 hourly కానీ ఈ లిక్విడ్ రిపీట్ చేస్తూ వచ్చాం. సో ఇలాగా ఇంకొక 6 months ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంచుమించు ఒక 1.5 year అయ్యేసరికి కంప్లీట్గా స్టెరాయిడ్స్ మానే స్టేజ్కి వచ్చాడు బాబు. ఆ తర్వాత ఏం చేసామంటే ఇంకా ఫీవర్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. ఫీవర్స్ అసలు రావట్లేదు. ఆయాసం కూడా వస్తున్నా కూడా స్టెరాయిడ్స్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ పోయింది. సో వి కంటిన్యూడ్ ద సేమ్ ట్రీట్మెంట్ అండి. బ్లాటా సెనేగా రోజు ఇస్తూ అతను ఎవ్రీ మంత్ ఫాలో అప్ వచ్చినప్పుడల్లా ఉన్న సిమ్టమ్స్ని బట్టి అవసరం అయితే యాంటిమ్టార్ 30 కానీ స్పాంజియా 30 కానీ రిపీట్ చేయడం, లేదా ప్లాసిబో ఇచ్చి ఈ డైలీ బ్లాటా సెనేగా మాత్రం 3 times a day వేస్తూ ఉండడం జరిగింది. సో ఇలా ఇంకొక 6 months వేసేసరికి ఆల్మోస్ట్ ఒక 2 years అయ్యేటప్పటికి ఆ బాబుకి కంప్లీట్గా సెట్ అయిపోయింది. అంటే ఆ దగ్గు ఆయాసం ఇవన్నీ తగ్గిపోయాయి. సో జస్ట్ అంటే ఈ కంప్లీట్గా రెస్టోర్ అయిందా లేదా ఇంకా ఎలా ఉంది కండిషన్ తెలుసుకోవడానికి ఒకసారి చెస్ట్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించడం జరిగింది. లంగ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో హీ వాజ్ కంప్లీట్లీ ఫైన్ అన్నమాట. ఇది ఒక కేసు అండి. ఈ బాబుకి ఒకటి ఏమైందంటే ఈ ఆయాసం ఇదంతా తగ్గింది, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ డెవలప్డ్ కాఫ్. ఆ కాఫ్ ఏంటంటే డ్రై కాఫ్ విపరీతంగా వస్తూ ఉండేదన్నమాట. రాత్రి అయ్యేసరికి చాలా ఎక్కువైపోతూ ఉండేది. సో అప్పుడు మళ్ళీ ట్యూబర్కులినం రిపీట్ చేసాం. రిపీట్ చేసిన తర్వాత కూడా ఒక లెవెల్ దాకా తగ్గింది. మళ్ళీ ఇంకా అలాగే కాఫ్ మాత్రం ఉండింది. అప్పుడు నా బుజ్ మాస్టర్ ఒక కేసు మెఫైటిస్ ద్వారా ఇటువంటి కాఫ్ని ట్రీట్ చేసింది ఒకటి గుర్తొచ్చిందనమాట. సో అప్పుడు ఆ బాబుకి మెఫైటిస్ 6 వేసాం. జస్ట్ ఒక 2 weeks వేసాం, రోజుకు ఒక డోస్ చొప్పున మెఫైటిస్ 6. ఆ 2 weeks తర్వాత కంప్లీట్గా కాఫ్ సెట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఈ 2.5 years స్పాన్ తర్వాత హీ వాజ్ కంప్లీట్లీ ఫైన్. అంటే ప్రతి సంవత్సరం ఇంచుమించు అక్టోబర్ నుంచి మార్చ్ దాకా చాలా భయంకరంగా ఉండేది ఆ అబ్బాయి పరిస్థితి. కానీ ఆ సంవత్సరం వింటర్ కూడా హీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. చిన్న మైన్యూట్ ఎగ్జాజర్బేషన్స్ తప్ప ఇంత సివియర్ కండిషన్ ఎప్పుడు రాలేదు. సో అప్పుడు ఆ బాబు ప్రెజెంట్ చేసిన సిమ్టమ్స్ని బట్టి ఈ మెడిసిన్స్ ఇస్తూ వచ్చాం. కంప్లీట్గా సెట్ అయిన తర్వాత కూడా ఒక 6 months మాత్రం బ్లాటా సెనేగా లిక్విడ్ డైలీ 2 a day ఇస్తూ ఆఫ్టర్నూన్ క్యాలిమూర్ క్యాలిసల్ఫ్ ఇస్తూ వచ్చాము. సో వన్స్ ఇంకా బాబుకి కంప్లీట్గా సెట్ అయింది, ఇంకా రికవర్ అవ్వట్లేదు అని టోటల్గా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా బ్లాటా సెనేగా లిక్విడ్ కూడా ఆపిచ్చేసాం. సో ప్రస్తుతం ఒక 4 years నుంచి బాబు ఏ మెడికేషన్ మీద లేడండి. అంటే హీఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. చిన్న ఫీవర్స్ అట్లాంటివి తప్ప ఈ న్యూమోనిక్ చేంజెస్ కానీ ఈ కంజెషన్స్ కానీ ఇవైతే ఏమీ లేవు. సో ఇది ఒక కేసు అండి. నెక్స్ట్ అక్యూట్ రీనల్ ఇంపైర్మెంట్ కేసు ఒకటి. ఇది అతనికి ఎట్లా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఈయన డైజెస్టివ్ డిజార్డర్స్ వీటితో మెడిసిన్కి వచ్చేవారు.
వాళ్ళు వేరే చోట ఉండేవారు దుబాయ్లో. సో ఆయనకి అప్పుడు ఇండికేట్ అయిన సిమ్టమ్స్ని బట్టి నక్స్వామిక వేసాము, అవన్నీ తగ్గాయి. తర్వాత ఆయనకి ఏమైందంటే టూత్ ఏక్ స్టార్ట్ అయింది. టూత్ ఏక్ అది స్టార్ట్ అవుతే సరే ఆయన పెయిన్ ఇవన్నీ చూసి ఈకేపీ మదర్ టింక్చర్ వాళ్ళ దగ్గర వెరీ లిమిటెడ్ మెడిసిన్స్ ఉండడంతో అతనికి ఇండికేట్ అయిన సిమ్టమ్స్ని బట్టి పల్స్టిల్లా వేసి ఈకేపీ మీద ఉంచాం అన్నమాట. సో సమ్హౌ అతను కొంచెం ఆ పెయిన్ తట్టుకోలేక హీ స్టార్టెడ్ యూజింగ్ పెయిన్ కిల్లర్స్ వెరీ విగరస్లీ. ఆ పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల ఏమైందంటే హీ ల్యాండెడ్ ఇన్ టు అక్యూట్ రీనల్ ఇంపైర్మెంట్. రీనల్ పారెన్కైమల్ చేంజెస్ వచ్చేసి క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి, ఇంచుమించు 8-9కి వెళ్ళిపోయాయి. సో దెన్ హీ స్టార్టెడ్ గెట్టింగ్ ఫీవర్ రావడం, కాళ్ళు వాపులు రావడం ఇవన్నీ వచ్చాయి. సో అప్పుడు ఇంకా వాళ్ళు భయపడిపోయి ఎలోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. ఎలోపతిలో వాళ్ళు ఇంకా స్టెరాయిడ్స్ ఇవ్వడం వీటన్నిటి వల్ల ఫర్ టైమ్ బీయింగ్ ఒక 4-5 months హీ వాజ్ ఫైన్. స్టెరాయిడ్ ఆపేసిన నెక్స్ట్ డే మళ్ళీ 103 ఫీవర్ వచ్చేసింది ఆయనకి. సో అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చారనమాట వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు. ఇది కండిషన్ అండి, లైఫ్ లాంగ్ స్టెరాయిడ్స్ వాడాలంటున్నారు, బట్ వీ డోంట్ వాంట్ టు యూస్ అని. సో అప్పుడు ఆయనకున్న సిమ్టమ్స్ని బట్టి అంటే కొంచెం విపరీతమైన యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్, రెస్ట్లెస్నెస్ అండ్ ఇవన్నీ చూసి ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ప్రిస్క్రైబ్ చేశారు. అంటే అనంత్కి కాల్ చేశాను ఇలా ఉంది అని. దెన్ ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఒక డోస్ వేయమన్నారు. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 వేసిన తర్వాత స్లోగా టెంపరేచర్ తగ్గుతూ వచ్చింది. వాటర్ డోస్ ఒకటి పెట్టాము, వాటర్ డోస్తో పాటు టెరిబెంత్ 6 ఒకటి ఆల్టర్నేట్గా వేస్తూ వచ్చాము. సో ఇలాగ టెంపరేచర్ నార్మల్ అయింది. స్లోగా ఒక 10 days ఇంకా మళ్ళీ సెకండ్ డోస్ ఆఫ్ ఆర్సెనిక్ ఆల్బమ్ రిపిటేషన్ అవసరం లేకుండానే ఈ వాటర్ డోస్ టెరిబెంత్ ఆల్టర్నేట్ చేస్తూ ఒక 10 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే క్రియాటిన్ లెవెల్స్ ఆల్మోస్ట్ 1.5కి వచ్చేసాయి. సో ఇంకా వాటర్ డోస్ కూడా ఆపేసి టెరిబెంత్ 6 మాత్రం డైలీ వేస్తూ వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 or 2 months తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది విత్ సేమ్ సిమ్టమ్స్. అప్పుడు మళ్ళీ ఇంకొక డోస్ ఆర్సెనిక్ ఆల్బమ్ రిపీట్ చేసాము. చేసిన తర్వాత హీ వాజ్ ఫైన్, యాజ్ యూజువల్ టెరిబెంత్ వేస్తూ వచ్చాము. క్రియాటిన్ లెవెల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేసాయి. ఎవ్రీ మంత్ కొన్నాళ్ళు టెస్ట్ చేయిస్తూ వచ్చాం. అప్పుడు కూడాను క్రియాటిన్ లెవెల్స్ ఏమీ పెరగలేదు. రీనల్ పారెన్కైమల్ చేంజెస్ కూడాను అది రివర్స్ అయిపోయాయి. సో పారెన్కైమల్ టిష్యూ కూడాను అది నార్మల్ అయిపోయింది. అండ్ రెస్ట్ ఆఫ్ దిస్ ఇంకా హిమోగ్లోబిన్ లెవెల్స్ అవి కూడాను పడిపోయాయి బికాస్ ఆఫ్ దిస్ క్రియాటిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యేసరికి అవన్నీ కూడా సెట్ అయ్యాయి. కాకపోతే ఒక 6 months తర్వాత ఏమైందంటే ఆయనకి సివియర్గా జాయింట్ పెయిన్స్ అవి స్టార్ట్ అయిపోయాయి, స్మాల్ జాయింట్స్ అవన్నీ. అప్పుడు మళ్ళీ ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ టెస్ట్ చేయించాం. అప్పుడు కొంచెం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ కనిపించాయి. అప్పుడు ఏం చేసామంటే టెరిబెంత్ 6తో పాటు బెర్బెరిస్ మదర్ టింక్చర్ ఆల్టర్నేట్గా ఇచ్చాం ఒక 1 month. సో ఇంకా మెయిన్ డోస్ కూడా ఏమీ వేయలేదండి, అప్పుడు వేయకుండా జస్ట్ ఈ 2 ఆల్టర్నేట్గా ఇచ్చాం ఒక 1 month. ఒక 1 month తర్వాత ఆయనకి ఈ పెయిన్స్, జాయింట్ ఎఫెక్షన్స్ కూడా పూర్తిగా తగ్గిపోయాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా కంప్లీట్గా నార్మల్ అయిపోయాయి. సో ఇది ఒక కేసు అండి, అక్యూట్ రీనల్ ఇంపైర్మెంట్. ఆడియో వినపట్టలేదండి. అక్యూట్ రీనల్ సార్ మీరు చెక్ చేసుకోండి మీ సిస్టమ్ దగ్గర, అంటే ఆడియో బాగానే వస్తుంది. బాగానే వస్తుంది ఆడియో. ఓకే అండి, ఓకే. సో ఇంకొక కేసు అండి, ఇది ఒక్కసారి మీ సిస్టమ్ లో చెక్ చేసుకోండి. ఏ మాత్రం వినిపించట్లేదు, నేను అపర్ణక్కని ఏం వినిపించట్లేదు, ఓవరాల్ అపర్ణని. మిగతా అందరికీ వినిపిస్తాను, నేను ఒక దాంట్లో వినిపించట్లేదంటే నేను సిస్టమ్ చెక్ చేసుకోను. ఓకే, ఇది ఇంకొక కేసు అండి, థర్డ్ కేసు. ఇదేంటంటే పానిక్ డిజార్డర్స్. ఇది ఈవిడ ఏంటంటే ఇనిషియల్లీ నా దగ్గరికి మెన్స్ట్రల్ డిజార్డర్స్తో వచ్చారు. పీసీఓడి ఉండేది ఆవిడకి, దానివల్ల అమినోరియా ఉండేది.
అంటే సైకిల్స్ అవి ఎవ్రీ 2 monthsకి రావడం, ఇర్రెగ్యులర్గా రావడం, దానివల్ల సివియర్ డిస్మెనోరియా, బ్లీడింగ్ డిజార్డర్స్ వీటితో వచ్చాయి. ఈ మెన్స్ట్రల్ డిజార్డర్స్తో పాటు ఆవిడకి సైనస్ ఇష్యూస్ కూడా బాగా ఉండేవి. అంటే రికరెంట్ సైనసైటిస్ అనమాట. కొంచెం చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా, మైల్డ్ డయటరీ చేంజెస్ ఉన్నా కూడాను వీటన్నిటి వల్ల సైనస్ ఇష్యూస్ రావడం అది జరిగింది. దీంతో పాటు ఆవిడకి మైండ్ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్లో నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వెరీ సెన్సిటివ్ లేడీ, కొంచెం వీపింగ్ టెండెన్సీ, ప్రతిదానికి భయపడడం, ఇవన్నీ ఉండేవన్నమాట. సో ఫస్ట్లో నా దగ్గర వచ్చిన సిమ్టమ్స్ ప్రకారం చూసి పల్స్టిల్లా 200 వేసాం. పల్స్టిల్లా 200 ఎవ్రీ మంత్ ఒక డోస్ చొప్పున వేస్తూ డైలీ CF 6x తర్వాత TMV 6x ఇవి వేస్తూ వచ్చాం. అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో క్యాలిబైట్ కూడా వేయాల్సి వచ్చింది. సో ఇలా వేస్తున్నప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం PCOD అంతా సెట్ అయిపోయింది. బట్ సైనస్ ఇష్యూస్ అలాగే ఉండిపోయాయి. ఈ సైనస్ ఇష్యూస్ వల్ల ఏమైందంటే స్లోగా ఆవిడ నాసల్ బ్లాకేజ్, హెవీనెస్ ఆఫ్ ద హెడ్, దానివల్ల వస్తున్న కొంచెం మైల్డ్ ఫెబ్రైల్ సిమ్టమ్స్ ఇవన్నీ చూసి షీ ల్యాండెడ్ అప్ ఇంటూ ఏ స్టేజ్ ఆఫ్ ఫియర్ అండి. ఆ ఫియర్ ఎంత ఉండేదంటే ఇంకా ఆవిడ నేను ఎలా ఊపిరి పీల్చాలి, నాకు ఊపిరి పీల్చడం రావట్లేదు, నాకు విపరీతంగా చెమటలు పెట్టేస్తున్నాయి, నేను చచ్చిపోతానేమో, ఇట్లాంటి ఫియర్ ఆఫ్ డెత్ వచ్చేసింది చాలా. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఒక చిన్న బాబు కూడా ఉండేవాడు, 2.5-3 years బాబు. ఆ బాబుని చూసుకోలేకపోతున్నాను అన్న ఒక చిన్న గిల్ట్, పేరెంట్స్ దగ్గర లేరు అన్న హోమ్ సిక్నెస్, సో ఇవన్నీ యాడ్ అయిపోయి ఫియర్ ఆఫ్ డెత్ వీటన్నిటితో ఏంటంటే ఆవిడకి విపరీతమైన పానిక్ అటాక్స్ వచ్చేస్తూ ఉండేవి. ఇంకా పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు ఇంకా నిద్ర ఉండదు, మంచినీళ్ళు తాగలేరు, తినలేరు, ఏమీ చేయలేరు. సో ఆ ఫస్ట్ నేను ఈ డిప్రెషన్ ఇవన్నీ చూసి ముందు ఇగ్నిషియా వేసి చూసాను, కానీ తగ్గలేదు. ఆ తర్వాత బుజ్జి మాస్టర్ గారు మా ఫ్యామిలీలో ఒక పానిక్ డిజార్డర్ ట్రీట్ చేసిన కేసు గుర్తొచ్చింది. పానిక్ అటాక్ బికాస్ ఆఫ్ హోమ్ సిక్నెస్ అండ్ విపరీతమైన డెబిలిటీ, అంటే విపరీతమైన వర్క్ చేసేసిన తర్వాత ఒక రకమైన అలసట వచ్చేస్తుంది మెంటల్గా, ఫిజికల్గా. అండ్ ద పేషెంట్ వాళ్ళు ఆ డెబిలిటీని ఓవర్కమ్ చేయలేక దే ల్యాండ్ అప్ ఇంటూ ఏ పానిక్ స్టేజ్ అనమాట. అప్పుడు ఏంటంటే పానిక్ డిసార్డర్ బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ అండ్ ఫిజికల్ డెబిలిటీ అండ్ సివియర్ హోమ్ సిక్నెస్, దానివల్ల డెవలప్ అయ్యే ఫియర్ ఆఫ్ డెత్కి బుజ్జి మాస్టర్ ఒక కేసులో హైసియామస్ వేశారండి. సో అప్పుడు ఇంకా అది గుర్తొచ్చి హైసియామస్ 200 ఒక డోస్ వేసాను. అది వేసిన వెంటనే ఆవిడ వితిన్ ఒక 2 daysలో షీ హ్యాడ్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఆవిడ రాత్రి పడుకోవడం మొదలు పెట్టారు, తర్వాత ఆవిడ పనులు ఆవిడ చేసుకోవడం మొదలు పెట్టారు, అండ్ ఆ రెస్ట్లెస్నెస్ కానీ ఆ ఫియర్ కానీ అవన్నీ తగ్గుతూ వచ్చాయి. ఆల్మోస్ట్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ షీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. మళ్ళీ ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత రిపీట్ అయింది సేమ్ ఎపిసోడ్. అప్పుడు మళ్ళీ ఇంకొక డోస్ వేసాము. వేసిన తర్వాత డైలీ ఆవిడకి KP 6x ఎవ్రీ 3 hourly వేస్తూ ఉండడం ఇలా చేసాము. చేసిన తర్వాత షీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇంక మళ్ళీ ఎప్పుడు ఆ పానిక్ ఇష్యూస్ రాలేదు. ఫైనల్గా ఆర్నికా 200 వేసాం. ఆర్నికా 200 యాక్చువల్లీ నేను ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఆవిడకి కాలు దెబ్బ తగిలింది. సో ఫర్ దట్ లెగ్ ఇంజురీ ఐ హ్యాడ్ టు గివ్ ఆర్నికా. కానీ ఆ తర్వాత మాస్టర్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, యూజువల్లీ ఇట్లాగా పానిక్ ఇష్యూస్లో ఫియర్ ఆఫ్ డెత్ అది ఉన్నప్పుడు, ఫియర్ దట్ దే హ్యావ్ సమ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ దే మే డై, ఇటువంటి ఫియర్ ఉన్నప్పుడు హైసియామస్ వేసిన తర్వాత ఆర్నికా కనుక వేస్తే మళ్ళీ అటువంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కట్ చేస్తుంది అని. ఆ టైంలో యాక్చువల్లీ నాకు అనిపించింది అది మాస్టర్ గారి బ్లెస్సింగే అనిపించింది. ఎందుకంటే ఈ కేస్ ట్రీట్ చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోతుందండి. స్టిల్ ఇప్పటిదాకా షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. షీ స్టార్టెడ్ వర్కింగ్. ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ రాలేదు ఆవిడకి. సో అంటే మాస్టర్ గారు మనం ఫలానా మందు ఒక టైంలో వేయాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో మనకి ఆ ఇండికేషన్ ఇస్తారు అన్నట్టుగా అప్పుడు నాకు అనిపించింది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఆవిడకి ఆ పానిక్ డిజార్డర్ అన్నది కంప్లీట్గా సెట్ అయిపోయింది. ఆ తర్వాత సైనస్ ఇష్యూస్ కూడా
టోటల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టిష్యూ సాల్ట్స్, టీఎంవి ఇట్లాంటి మెడిసిన్స్ వేస్తూ వచ్చాం ఒక 2-3 నెలలు. అవి కూడా కంప్లీట్గా సెట్ అయిపోయాయి. అండ్ షీ డెలివర్డ్ ఎ సెకండ్ బేబీ ఆల్సో అండ్ దే ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. అంతేండి. సో ఈ 3 కేసెస్లో మెయిన్గా నాకు మాస్టర్ గారు దగ్గర నేర్చుకొని మాస్టర్ గారు ఫలానా కేసులో ఫలానా మందు వేశారు అని గుర్తొచ్చి వేసినవే. అంటే ఏదో ఒక రకంగా మాస్టర్ గారు మనల్ని వెనకుండి కాపాడతారు, మనల్ని వెనకుండి గైడ్ చేస్తారు అని నాకు లైవ్గా ఎగ్జాంపుల్ ఇచ్చారు. అండ్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి. డిస్పెన్సరీకి కొంతమంది పేషెంట్స్ వస్తుండేవారు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు. వాళ్ళు వచ్చి చెప్తుండేవారు, అమ్మ మాకు మందక్కర్లేదు, మేము ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతాం. మా బుజ్జి మాస్టర్ గారి ఫోటో ఉండేది నా కుర్చీ వెనక. ఒక 5 నిమిషాలు కూర్చొని ఆ ఫోటో చూసేసి వెళ్ళిపోతాం అమ్మా అంటుండేవాడు. మా పెద్దవాడి క్లాస్ టీచర్ ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి వచ్చి అక్కడ కూర్చొని బుజ్జి మాస్టర్ ఫోటో చూసేసి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు ఆవిడ. అది అండి. సో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా ఆయన మనల్ని వెనకుండి నడిపిస్తారు అన్నదానికి ఇవి ఒక చిన్న ఎగ్జాంపుల్స్. వాసుదేవ్. వాసుదేవ, ఇవాళ బుజ్జి మాస్టర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా మా గాయత్రి ఆ బుజ్జి మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని తన కేసెస్ ప్రజెంటేషన్తో పాటు అది కూడా ప్రజెంట్ చేసింది. అది చాలా విశేషం. మన వాళ్ళు చాలామందికి బుజ్జి గారి దగ్గర ట్రైనింగ్ అయినటువంటి మన డాక్టర్స్, తర్వాత బుజ్జి గారి దగ్గర క్లాసులు అటెండ్ అయినటువంటి వాళ్ళలో చాలామంది ఈ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉన్నట్టుగా వాళ్ళు మనకి చాలామంది చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తుంటారు. అది అందువల్ల ఈ సందర్భంగా అది బాగానే మనకి అంటే వీళ్ళు చాలామంది మన వాళ్ళు బుజ్జి గారితో ఆ కాంటాక్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని ఇది లాస్ట్ పేజ్ కొసమేరపు అనమాట. ఇది అక్కడికి వచ్చి వాళ్ళు మందు కోసం కాకపోయినా వచ్చి బుజ్జి గారి ఫోటోని చూసి కాసేపు చూసి వెళ్తే చాలా బాగుంది అనేటువంటిది వాళ్ళు చెప్పి వెళ్ళడం. ఈ ఇన్సిడెంట్ మన వాళ్ళందరికీ కూడా మళ్ళీ రిఫ్రెషింగ్. మన వాళ్ళందరూ చాలామంది బుజ్జి గారితో చాలా క్లోజ్ కాంటాక్ట్తో ఉన్నటువంటి మన డాక్టర్స్, మనం పెద్దవాళ్ళు, ఉదాహరణ మా వైరాల రామచంద్రరావు గారు బుజ్జి గారు చాలా క్లోజ్ కాంటాక్ట్ ఆయనకి. ఈ చాలా కేసెస్ ట్రీట్మెంట్లో కానీ వాటి అన్నిట్లోనూ వాళ్ళ ఫ్యామిలీకి, తర్వాత మిగిలినటువంటి పేషెంట్స్కి వీటిలను కూడా అలా అటువంటి పెద్దవాళ్ళు, తర్వాత ఏమో బుజ్జి గారి ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళలో కూడా కొంతమంది బాగా ఆ లైన్స్లో ఫాలో అవుతూ డివియేట్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు. అండ్ వాళ్ళందరికీ కూడా బాగా మంచి వాళ్ళ బర్త్డే సందర్భంగా మంచి ఎక్స్పీరియన్స్.